ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మే 25 నాడు మామిడికాయ యాక్షన్లో ఉంటుంది. ఈరోజు అయితే మీరు యాక్షన్లో ఉండని చెప్పారు. మామిడికాయకి యాక్షన్లో ఉంటున్నా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు యాక్షన్లో ఉండి ఈరోజు అయితే యాక్షన్ అయితే ఇప్పుడే జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. చూపిస్తాను మీకు. ఎంతమంది రేట్ ఇది వచ్చేసి 800 నెట్ అంటే 800 మీద క్రికెట్ ఎన్ని కేజీలు ఉంటాయన్నా? 20 కేజీలు ఉంటుందా? మాల్ ఎట్టుంది? మాల్ మంచిగా ఉందా? ఇదెంత మీద ఈ లాట్ వచ్చేసి 750. అంటే అన్ని పెద్దగా బాక్స్ 20 కేజీలు ఉంటుందా? ఇది 750 అంట. 750 అంటే వచ్చేసి మనకి మాల్ రేట్ వచ్చేసి చూడండి మీరైతే యాక్షన్ అవుతుంది. 900 అనేది యాక్షన్ అవుతుంది. 900 అయింది యాక్షన్ వచ్చేసి. యాక్షన్ అవుతుంది కూడా అయితే యాక్షన్లో బీడ్ పెట్టకని చెప్పిన అన్న అయితే సరే అని చెప్పిన. ఇప్పుడు వచ్చేసి ఇక రేట్ చెప్తాం మీకు అయితే. ₹7 పోతుంది బాక్స్ వచ్చేసరికి రేట్. అది ఇది మాత్రం 1100 పోయింది బాక్స్ వచ్చేసరికి. మొత్తం కుమ్మరి చూడండి పైన యాక్షన్లో. ఇప్పుడే మార్నింగ్ వచ్చిన కుమ్మరి వచ్చేసి డేటు మే 25. చూడండి రేటు మాత్రం ఇట్లుంది. లేపుతురు మళ్ళీ చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి రకాలు. ఇది 400 అమ్మింది చూడండి. జర సన్నగా ఉంచారు మీడియం 400 అమ్మింది. మాల్ మొత్తం వచ్చేసి ఇది చూడండి. వచ్చేసరికి రేట్ వచ్చేసి 800 అమ్మింది. బాక్స్లో మొత్తం వచ్చేసి 20 కేజీలు ఉంటుంది బాక్స్లో. చూడండి రెండు కాయలు వేస్తే కేజీ అయితే పక్క 2 కాయలు వేస్తే కేజీ అయితే చూడండి. మాల్ వచ్చేసి చూడండి. మామిడికాయ వచ్చేసి ఈరోజు ఇది చాలా వచ్చిన పని అయితే చూడండి. 2 వేస్తే 1.5 2 పెద్ద వచ్చినది వస్తే ఇలా అయితే వచ్చేసి టన్ను వచ్చేసి 10,000 నుంచి 40,000 పోతుంది టన్ను వచ్చేసి. మాల్ మాత్రం టన్ను మాలు రేటు మాత్రం జన తక్కువ కొట్టుతుంది. మాల్ రేట్ వచ్చేసి తక్కువ కొద్దిగా అయితే. మాల్లో చూసుకోండి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ మాలు, అక్కడ మాలు, వైజాగ్ మాలు ఎన్ని మాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. మాల్ అయితే మొత్తం అలా ఉంటాయి. ఇది బెంగన్పల్లి మడప అంటారు. ఇక్కడ సైడ్ బెనిషన్ అంటారు, మీరు బెంగన్పల్లి మడప అంటారు. ఇది కింద రకాలు చూద్దాం సరే. అయితే మనం అయితే పోయి రేపినాక పోయి రకాలు చూద్దాం. చూడండి మాల వచ్చేసరికి రేటు మాత్రం మంచిగా అమ్ముతుంది ఇప్పుడైతే. నార్మల్ తక్కువ పర్వాలేదు. అంటే టన్ను వచ్చేసి 10,000 నుంచి 40,000 దాకా అమ్ముతుంది టన్ను వచ్చేసి. లాస్ట్ వాడ బెంగళూరుగానే ఉంది. అంటే బెంగళూరు అంటే కొత్తపూరి లాస్ట్ చిన్న కుప్ప. ఈ కుప్ప అంటే మాల్ బట్టి రేట్ అమ్ముతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మాల్ క్వాలిటీ బాగుంది అనుకో ₹1 రేట్ ఎక్కువ అమ్ముతుంది. క్వాలిటీ బాగాలేదు అనుకో ₹1 రేటు తక్కువ అమ్ముతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మాల్ అనేది నీట్గా ఉండాలి. నీట్గా ఉంటే ₹1 రేట్ ఎక్కువ అమ్ముతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు ఫీల్ కావాలి ఫ్రెండ్స్. చూడండి మనం ఒకసారి రకాలు ఏం రేట్ అమ్ముతుంది చూద్దాం సార్. అయితే కింద అయితే అమ్ముతురు. వెళ్దాం కిందకి వెళ్ళి చూద్దాం సార్. రకాలు ఎట్లా అమ్ముతుంది ఏం అది తెలుస్తే మనకి ఫ్రెండ్స్ సరేనా. చూడండి రకాలు మనం దగ్గర పోదాం. చూడండి రకాలు మనకైతే దీని పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీని పేరు అయితే తెలియదు మనకి. ఇది బెనిషన్ కావచ్చు కానీ కొంచెం చిన్నగా ఉంది. బెనిషన్ ఇది బెంగన్పల్లి. ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీటి పేరు కానీ చెప్పండి. నాకైతే పేరు తెలియదు, కామెంట్ చేయండి పేరు అయితే. చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసి మామిడిపండు చూడండి. మొత్తం రకాలు అయితే చాలా ఉంటాయి. ఇలా వచ్చేసి మామిడిపండు రకాలు అయితే ఇది కోతపూరి వచ్చేసి. అంటే బెంగళూరు అంటారు, బెంగళూరు ఇక్కడ సైడు. ఇది చిన్న కుప్ప మొత్తం కుప్పగా అమ్ముతారు ఫ్రెండ్స్. కుప్ప ఎంత ఉంది కాంట అంటే చూద్దాం సార్. కాంట 42 కాంట రాయలేరు దీని మీద.
ఇది హిమాయత్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హిమాయత్ అమ్మితే 2500 3000 దాకా అమ్ముతుంది. హిమాయత్ వచ్చేసరికి చాలా రకాలు అయితే చూడండి, చాలా గొప్ప రకాలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి అయితే. లావుగా బెంగళూరులో ఉంది. కొత్తపూరి వచ్చేసరికి కొత్తపూరి మంచిగా నీట్గా ఉంటుంది. చూడండి హిమాయత బెంగళూరు ఏందో అర్థం కాదు నాకైతే. ఇది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తపూరి ఉన్నాయి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అనుకునే వీడియోతో మేము ఉంటాం, మీరు టేస్ట్ చేయమని. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి అయితే మామిడి రకాలు ఈరోజు వచ్చి బండి అయితే చాలా వచ్చినాయి.